తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. కడప జిల్లా జమ్మలమడుగులో బ్యాంకులు ఖాతాదారులకు రుణాలు మంజూరు చేసే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మలమడుగు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం వివిధ బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ జనార్దన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బ్యాంకులు ప్రజలకు సహకరించే విధంగా పనిచేయాలని సూచించారు. కొంతమంది బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా 10 లక్షల రూపాయల వరకు రుణాలకు ష్యూరిటీ అవసరం లేకపోయినా కొందరు అధికారులు కావాలని ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే తానే స్వయంగా ఖాతాదారులతో కలిసి సంబంధిత బ్యాంకుల వద్ద ధర్నా చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బ్యాంకు అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఇక ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలు పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. So coming to the mandatory requirement of agriculture loans as well as private sector loans, అదే చెప్పేది మేము దాన్ని ఓటే చేసి పడతాం. 10 lakhs వరకు షూరిటీ అడిగేదానికే లేదు. ఎవరు అడిగేది సార్? మేనేజర్ గారు మీరు 10 lakhs వరకు షూరిటీ షూరిటీ లేనప్పుడు మీకేం సంబంధం సార్? అదే డిఫాల్ట్ అయితే మేమే కదా రెస్పాన్సిబిలిటీ. డిఫాల్ట్ అయితే అంటే మీకు షూరిటీ లేదన్నప్పుడు తర్వాత సార్ షూరిటీ లేదు, కరెక్ట్. ఇచ్చిన అమౌంట్ ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేదు. కాదు, ఇచ్చినది అది చేస్తారా లేదా తర్వాత గైడెన్స్. మీరు చేయలేమో అనుకోని షూరిటీ అనేది కండిషన్ లేకుండా కండిషన్ పెడితేనే ఈ సమస్య. నేను అడిగితే షూరిటీ అంటే లేదన్న తర్వాత చెప్తే ఎట్లా? That is why I request all the banks scrupulously follow the guidelines. ఇట్లయితే నేను అందరినీ ప్రోత్సహిస్తే మా ఆఫీసు బెంగాల్కి వచ్చి కూర్చుంటారంతా నా పరిస్థితి తెచ్చుకుంటే నష్టపోయేది. మాక్సిమం చేస్తున్నాం సార్. మాక్సిమం అనే పదం ఇప్పుడు మాక్సిమం అనే పదంలోనే అర్థం ఉంది. నేను మాక్సిమం చేసినాము, ఇది ఒకటి అంటే అందరికీ అట్టే చెప్తాను. కాబట్టి దీనికి కండిషన్ అన్కండిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ధర్నా పెడతారు మా గ్యారంటీ. నేను ధర్నా పెట్టిస్తాను. ఎవరన్నా బ్యాంకర్ల ఫార్ములా ప్రకారం మీరు వినకపోతే నేను 10 మందిని గ్రూప్ చేసి ధర్నా పెట్టిస్తా. పోలీస్ సహకారం కూడా మాకున్నది, కానీ మీకున్నది మాకున్నది మీకే ఉండదు. మీరు ఎవరు మీకున్నది అనుకుంటే మీకు పొరపాటు. మీకు విన్నప్పుడు మమ్మల్ని ఉపయోగించుకోండి, ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఉపయోగించండి, వాళ్ళని కట్టకుండా కూడా మమ్మల్ని ఉపయోగించండి, మా పోలీసులు ఉపయోగించండి. అందరం సహకారంగా ఉన్నాం. ఇది కోఆపరేషన్ ఈజ్ మోర్.